కన్యా రాశి వారికి ఈ వారం సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. అయితే ఉద్యోగంలో పెద్దగా మార్పులు ఏముండవు, ఉద్యోగపరంగా బాగుంటుంది. అలాగే వ్యాపారస్తులకు వ్యాపారపరంగా కూడా సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. ఆరోగ్యపరమైన కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రేమ వివాహాలకు సంబంధించి కొన్ని ఇబ్బంది పెడుతుంది. పెద్దవాళ్ళ మాట వినకపోవడం వల్ల లేదా కొంచెం ముందుకు వెళ్ళడం వల్ల కొన్ని ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది. ఇటువంటి విషయాల్లో చాలా జాగ్రత్త వహించడం చెప్పదగినది. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా బాగుంటుంది. నూతన ఉత్సాహం ఏర్పడుతుంది. ఒక పని ప్రారంభించాలనుకుంటే నలుగురు సలహాలు సూచనలు తీసుకోవడం ఎంతో ముఖ్యం. సొంతంగా నిర్ణయాలు తీసుకుంటే ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తోంది. సినిమా రంగం వారికి చాలా అనుకూలంగా ఉంది. గత వారం కంటే ఈ వారం మంచి అవకాశాలు కలిసి వస్తాయి వీరికి. అలాగే వైద్య వృత్తులు ఉన్న వారికి, చార్టెడ్ అకౌంట్స్కి, చిరు వ్యాపారస్తులకు, చిరుధాన్య వ్యాపారస్తులకు, పాల వ్యాపారస్తులకు, పౌల్ట్రీ వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంది. పెట్టిన పెట్టుబడికి లాభాలు బాగుంటాయి కూడా. అయితే ఖర్చుల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సంతానం యొక్క అభివృద్ధి బాగుంటుంది. కుటుంబంలో చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి ఈ వారం తొలగిపోయే అవకాశం గోచరిస్తోంది. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. విహారయాత్రలు చేసే అవకాశం గోచరిస్తోంది. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి విదేశీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విద్యార్థులకు చక్కగా ఈ వారం అనుకూలంగా ఉంటుంది. మెరిట్ మార్కులు సాధించగలుగుతారు. గ్రూప్ 1 పరీక్షలకి, అలాగే సివిల్ సర్వీసెస్కి, నీట్ ప్రిపరేషన్ అవుతున్న వారికి, ఐఐటి ప్రిపరేషన్ అవుతున్న వారికి కాలం అనుకూలంగా ఉంది. కష్టే ఫలి అన్నట్టుగా మీ కష్టం తగిన ప్రతిఫలం లభిస్తుంది. అయితే చదువులో మటుకి చిన్న చిన్న ఆటంకాలు వస్తుంటాయి. చదువు మీద శ్రద్ధ వహించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు విద్యాపరంగా, వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. ఆరోగ్యపరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. వీరికి ఎక్కువ యాక్టివ్గా ఉండి నలుగురిలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడానికి ఎక్కువ కృషి చేస్తారు. ఇటు ఉద్యోగంలో కావచ్చు, అటు వ్యాపారంలో కావచ్చు, అందరి మన్ననలు పొందగలుగుతారు. మీ తెలివితేటలతోటి వ్యాపారాన్ని మరింత ముందుకి తీసుకెళ్తారు. అయితే ఆరోగ్యం పట్ల చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఈ వారం వీరికి గృహం కానీ, వాహన యోగం కానీ ఉంది. వాహనాలు నడిపేటప్పుడు కొంత జాగ్రత్త వహించండి. ఈ రాశిలో మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు గ్రీన్. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బుధవారం కానీ, శుక్రవారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ వత్తుతో దీపారాయణ చేయడం, అలాగే పిల్లలైతే దక్షిణామూర్తి రూపుని మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన.